ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం జూన్ 14న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం అంతే ప్రతిష్టాత్మకంగా విజయవంతమైంది. కన్నుల పండుగగా జరిగిన ఆ అవార్డుల ప్రధాన మహోత్సవానికి దాదాపు విజేతలందరూ స్వయంగా విచ్చేసి అవార్డులు అందుకోవటం అభినందనీయం. అలాగే అదే కార్యక్రమంలో 6 దివంగత సినీ ప్రముఖుల పేరును వ్యవస్థీకరించిన 6 ప్రతిష్టాత్మక అవార్డులను 6 లివింగ్ లెజెండ్స్కు ప్రదానం చేయటం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా ఆ 6 అవార్డు గ్రహీతలకు వారి విశిష్టతకు తగిన స్థాయిలో సన్మాన పత్రాలను బహుకరించారు. సాధారణంగా సన్మానం జరుగుతుండగా వారిని ఆ అవార్డుకు ఎంపిక చేయటంలోని ఔచిత్యాన్ని వెల్లడిస్తూ సన్మాన పత్రం చదవటం ఆనవాయితీ. కానీ సమయాభావం వల్ల ఆ సన్మాన పత్రాలను చదవటం వీలుపడలేదు. అందుకే ఆ 6 అవార్డు గ్రహీతల యొక్క విశిష్టతను అభినందిస్తూ నేను రాసిన ఆ సన్మాన పత్రాలను ఒక్కొక్కటిగా మీకు చదివి వినిపిస్తాను. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరును ప్రతిష్ఠించిన ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డును పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రదానం చేయుచున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. గౌరవనీయులైన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు ఒక మహానటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ నాయకుడిగా తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా మమేకమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరున ప్రతిష్ఠించిన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు తొలిసారిగా మిమ్మల్ని వరించినందుకు హార్దిక శుభాభినందనలు. తండ్రి పేరున ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకరించిన జాతీయ స్థాయి అవార్డు తనయుడిని వరించిన ఈ అరుదైన సందర్భం చరిత్రలో సువర్ణాక్షర లిఖితమవుతుంది. ఇక 5 దశాబ్దాలు పైబడిన మీ అవిశ్రాంత అభినయ జీవితమే మీకు ఇంతటి గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. శతాధిక చిత్రాలలో ఎన్నెన్నో విశిష్ట పాత్రలు పోషించిన మీ నవరస నటనా చాతుర్యమే మిమ్మల్ని ఒక ఉన్నత శ్రేణి కళాకారుడుగా నిలబెట్టింది. మీ సమకాలీనులైన కథానాయకులలో మరెవ్వరూ చేయటానికి సాహసించలేనని వైవిధ్యభరితమైన పాత్రల్లో మిమ్మల్ని కోరి వరించాయి. ఒక నటుడి అభినయ సామర్థ్యానికి ఎల్లలు హద్దులు ఉండవని నిరూపిస్తూ సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, వైజ్ఞానిక చిత్రాలలో మీరు కనపరిచిన అసమాన నటనా వైదుష్యం అనితర సాధ్యం. తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన చిత్రంలో తండ్రి పాత్రను పోషించే అరుదైన అవకాశం చరిత్రలో మరే నటుడికి దక్కలేదు. అలాంటి సువర్ణ అవకాశాన్ని పొందిన ఏకైక కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్న ఘనత మీ పేరున చిరస్థాయిగా నిలిచిపోతుంది. శతాధిక చిత్రాలలో విలక్షణ విభిన్న పాత్రలు పోషించిన విశిష్ట నటుడుగానే కాకుండా వరుసగా 3 పర్యాయాలు ఒకే నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై మీ తండ్రి గారి పేరున ఉన్న రికార్డును సమం చేసిన ఘనత కూడా మీ సొంతమే. ఇక ప్రపంచ చలనచిత్ర చరిత్రలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికీ 5 దశాబ్దాల నుండి నిర్విరామంగా, నిరాటంకంగా, అవిశ్రాంతంగా తండ్రి లెగసీని కొనసాగిస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరో నందమూరి బాలకృష్ణ అన్న ఘనత మీకు మాత్రమే సొంతం. 1974లో తాతమ్మ కళ చిత్రంతో కన్న తండ్రి తొలి గురువుగా ప్రారంభమైన మీ నట ప్రస్థానాన్ని ఈనాటి వరకు అప్రతిహతంగా కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనే ప్రశంసలు అందుకుంటూ కళాకారుడుగా సినిమా రంగంలో, శాసనసభ్యుడిగా రాజకీయ రంగంలో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సేవా రంగంలో సమున్నత వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరు అద్భుతం, ఆదర్శప్రాయం. ఇన్ని ప్రత్యేకతలు, ఘనతలు దక్కించుకున్న మిమ్మల్ని ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డుకు అన్ని విధాల అర్హులుగా మా అవార్డుల కమిటీ న్యాయ నిర్ణేతలు ప్రకటించడాన్ని ఔచిత్యభరిత నిర్ణయంగా భావిస్తూ హృదయపూర్వక శుభాభినందనలతో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. ఇప్పుడు విఖ్యాత దర్శకులు మణిరత్నం గారికి సమర్పించిన సన్మాన పత్రాన్ని చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెస్టీజియస్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ సెరమనీ 2024. The government of Telangana takes pride in instituting and presenting the prestigious film award to eminent film personalities of the Indian film industry. In this regard, we feel immense pleasure to confer the prestigious Paidi Jairaj Film Award upon the most influential director, producer and screenwriter Sri Maniratnam garu.
Respected Maniratnam garu, Paidi Jairaj, in whose name we are presenting you this award, is one of the pioneers of Indian cinema. Paidi Jairaj was a first-generation Bollywood actor, producer and director who hailed from Sirisilla in Telangana. He was the second recipient of the prestigious Dadasaheb Phalke Award from South India. Our awards jury unanimously decided and declared that you are the most befitting film personality to receive such a prestigious award. Sir, with your excellence in filmmaking as an author with a distinctive signature style, you stand as one of the greatest filmmakers of Indian cinema. From a reluctant movie buff to an iconic filmmaker, your journey over the decades has inspired countless individuals. You are rightly credited with redefining the range and depth of Indian cinema for international audience. Your filmography is lauded by movie lovers for its distinctive style and thematic variety. Besides innovative storytelling, your films are keen layered and technically masterful. Time and again, your films have tackled complex issues while thoroughly engaging the audience. Your films embed social commentary as much as commercial values. Human relationships have been explored on a deeper level by your works. Films like Maunaragam, Alai Payite, O Kadal Kannan on the one hand, Roja, Bombay and Dil Se on the other hand stand testimony to your versatility. Your characters are multi-dimensional. Your style has evolved from a strong foundation in realism. Nayakan, one of your early movies, is considered a landmark endeavor. Since then, you have made films that possess the enduring characteristic of classics. From emotionally resonant crime dramas to poignant cross-border terrorism dramas and grand epic historical dramas, there is no genre of filmmaking in which you have not excelled. So, we are profoundly honored to confer this award upon you, celebrating your contribution to Indian cinema. With regards, Revanth Reddy, Chief Minister, Telangana. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవస్థీకరించిన చలనచిత్ర అవార్డుల్లో భాగంగా నాగిరెడ్డి చక్రపాణి చలనచిత్ర అవార్డును ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. గౌరవనీయులైన అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఒక అగ్రశ్రేణి నిర్మాతగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి విశిష్ట సేవలు అందించినందుకు గాను మిమ్ములను నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డుతో సత్కరించడాన్ని సముచిత సత్కార్యంగా భావిస్తున్నాం. నిర్మాతలుగా, రచయితలుగా, స్టూడియో అధినేతలుగా, పత్రికాధిపతులుగా, అన్నింటినీ మించి ఆత్మీయ మిత్రులుగా నాగిరెడ్డి చక్రపాణి గార్ల సంయుక్త సినీ ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. నిర్మాతగా అలాంటి ప్రామాణిక చిత్ర నిర్మాణ విలువలను పాటిస్తూ 9 భారతీయ భాషలలో 87 చిత్రాలను నిర్మించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించిన ఆదర్శ అగ్రశ్రేణి నిర్మాత మీరు. చినుకు చుక్క సంద్రంగా, చిన్ని మొక్క వృక్షంగా, సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగే పరిణామ క్రమం మీ సినీ ప్రస్థానంలో కనిపిస్తోంది. క్రమశిక్షణ, కార్యదక్షత, పట్టుదల ఉంటే సినిమా నిర్మాణ రంగంలో చేయలేని పని ఏదీ ఉండదు అని నిరూపించిన గొప్ప కార్యసాధకులు మీరు. 15 ఏళ్ల చిరుప్రాయంలో బెజవాడ మారుతి టాకీస్లో గేట్ కీపర్గా, ప్రొజెక్షన్ బాయ్గా, బుకింగ్ క్లర్క్గా, ఫిల్మ్ రిప్రజెంటేటివ్గా ఎన్నెన్నో చిరు ఉద్యోగాలతో సినీ జీవితాన్ని ప్రారంభించిన మీరు ఆపై 1958లో మద్రాసు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా విశేష అనుభవాన్ని గడించి 1968లో ఉపాయంలో అపాయం చిత్రంతో నిర్మాతగా ఎదిగిన తీరు ఎవరికైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అప్పటి నుండి అప్రతిహతంగా చిత్ర నిర్మాణ జైత్రయాత్రను కొనసాగిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి వంటి 9 భాషలలో 87 చిత్రాలు నిర్మించి భారతీయ చిత్ర నిర్మాణ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచిన బహుభాషా నిర్మాత మీరు. ఈ 9 భాషల్లోని ఇండియన్ టాప్ స్టార్స్ అందరితో చిత్రాలు నిర్మించడమే కాకుండా ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండి తెరకు పరిచయం చేసి ద గేట్వే ఆఫ్ న్యూ టాలెంట్గా వినుతుకెక్కిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ప్రతిష్టాత్మక నాగిరెడ్డి చక్రపాణి చలనచిత్ర అవార్డుకు మిమ్మల్ని ఎంపిక చేయటం మీ విశిష్టతకు తగిన గౌరవంగా, మా న్యాయ నిర్ణేతల సముచిత ఎంపికకు నిదర్శనంగా భావిస్తూ శుభాభినందనలతో మీ ఏ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవస్థీకరించిన ఫిల్మ్ అవార్డులలో భాగంగా
రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును సుప్రసిద్ధ నవలా రచయిత, దర్శకుడు, మోటివేషనల్ రైటర్ అండ్ స్పీకర్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా అందిస్తున్న అక్షరాభినందన. గౌరవనీయులైన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుగు చలనచిత్ర రంగ పితామహుడుగా కీర్తించబడే కీర్తిశేషులు శ్రీ రఘుపతి వెంకయ్య గారి అవార్డుతో మిమ్మల్ని సత్కరించడాన్ని సముచిత సత్కార్యంగా భావిస్తున్నాం. తెలుగు నవలా ప్రపంచంలో మీ స్థాన విశిష్టత గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు పలకవలసిన అవసరం లేదు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు నవలా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన అద్భుత రచనా శైలి మీ సొంతం. చదవటం ప్రారంభించడం వరకే పాఠకుడి చేతిలో ఉంటుంది. ఒకసారి ప్రారంభించాక ఆఖరి పేజీ వరకు చదివి తీరాల్సిన ఉత్కంఠను రగిలించే మీ అసమాన రచనా చాతుర్యానికి పాఠక ప్రియులు మంత్రముగ్ధులు అవుతారు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ముఖ్యంగా 80వ దశకంలో తెలుగు యువతను విపరీతంగా ప్రభావితం చేసిన అంశాలలో ఎండమూరి నవల ఒక ప్రధాన అంశం అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. నవలగా, సీరియల్గా, సినిమాగా మీ రచన అన్నది ఏ రూపంలో వస్తుందని తెలిసిన 1000 కళ్ళతో నిరీక్షించి మీ అక్షరాల వెంట పరుగులు పెడుతూ ఉత్కంఠ భరించలేక గోళ్లు కొరికేసుకున్న ఆ రోజులు తెలుగు నవలా ప్రియులకు తీపి జ్ఞాపకాలు. రచయిత్రులు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో మీ రాత తెలుగు నవలా ప్రపంచపు తీరుతెన్నులను సమూలంగా మార్చివేసాయన్నది ఎవరైనా అంగీకరించి తీరవలసిన వాస్తవం. సినీ, రాజకీయ, విద్యా, వ్యాపారాది సమస్త రంగాలలో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు గేమ్ చేంజర్స్గా ఉద్భవిస్తుంటారు. అలాగే ఆనాటి నవలా ప్రపంచపు గేమ్ చేంజర్గా అవతరించిన అసమాన ప్రతిభాశాలి, ప్రభావశీలి ఎండమూరి వీరేంద్రనాథ్ అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. సాధారణంగా రచయిత అంటే నవలలు, కథల వరకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ మీ రచనా వ్యాసంగానికి ఎల్లలు పరిమితులు లేవు. నవలలు, కథలు, నాటికలు, నాటకాలు, సినిమా కథలు, సినిమా సంభాషణలు, స్క్రీన్ ప్లే రచన, వ్యక్తిత్వ వికాస రచనలు, దర్శకత్వం వంటి సమస్త సృజనాత్మక ప్రక్రియల్లో ప్రవేశ, ప్రావీణ్య, ప్రాచుర్యాలను సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు. ఇక ఈ రోజున ఈ వేడుకకు వేదిక అయిన సినిమాతో మీ అనుబంధం విడదీయలేనిది. విశేష పాఠకాదరణ పొందిన మీ నవలలను సినిమాలుగా రూపొందించడానికి దర్శక, నిర్మాతలు, హీరోలు పోటీ పడిన సందర్భాలు ఎన్నెన్నో. సినిమా పుట్టినప్పటి నుండి ఎంతోమంది రచయిత్రుల నవలలు సినిమాలుగా వచ్చినప్పటికీ అత్యధిక సంఖ్యలో సినిమాలుగా వచ్చింది బహుశా మీ నవలలే కావచ్చు. అలాంటి అరుదైన ఘనతతో నవలా ప్రపంచాన్నే కాకుండా సినిమా రంగాన్ని కూడా విశేషంగా ప్రభావితం చేసిన మిమ్మల్ని ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డుకు ఎంపిక చేసిన మా జ్యూరీ సభ్యుల విఘ్నతను అభినందిస్తూ శుభాభినందనలతో మీ ఏ. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవస్థీకరించిన ఫిలిం అవార్డులలో భాగంగా కళాప్రపూర్ణ కాంతారావు చలనచిత్ర అవార్డును యువతరం కథానాయకుడు విజయ్ దేవరకొండ గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. ప్రియమైన విజయ్ దేవరకొండ గారు, తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రశ్రేణి కథానాయకుడుగా, నిర్మాతగా సమున్నత స్థాయికి ఎదిగిన కాంతారావు గారి పేరున వ్యవస్థీకరించిన కాంతారావు ఫిలిం అవార్డుతో మిమ్మల్ని సత్కరించడాన్ని సముచిత సత్కార్యంగా భావిస్తున్నాం. 1950-60 దశకాలలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక స్వర్ణయుగ వైభవాన్ని చవిచూసిన శిఖరాగ్ర కథానాయకుడు కీర్తిశేషులు కాంతారావు గారు. తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో ఎన్నెన్నో విశిష్ట పాత్రలు పోషించినప్పటికీ జానపద చిత్రాల ట్రెండ్ సెట్టర్గా కత్తి కాంతారావు గారికి విశేషమైన పేరు ప్రఖ్యాతులు లభించాయి. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు చలనచిత్ర కళామ తల్లికి 2 కళ్ళ వంటి వారైతే ఆ తల్లి నుదుటి తిలకం లాంటి వారు కాంతారావు గారు అంటూ శతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు ప్రస్తుతించడం కాంతారావు గారి స్థాన విశిష్టతకు నిదర్శనంగా చెప్పుకోవాలి. తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడ నుండి సినిమా రంగానికి వెళ్ళి అగ్రశ్రేణి కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర ప్రముఖుడిగా వెలిగిన తొలి తెలంగాణ ముద్దు బిడ్డ కాంతారావు గారు. మీరు కూడా కాంతారావు గారులాగే ఎలాంటి సినిమా నేపథ్యం లేని మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి జాతీయ స్థాయిలో యువతను ఉర్రూతలెగిస్తూ అతి తక్కువ కాలంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందడం అభినందనీయం.
హీరోగా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే మీరు అద్భుతమైన పాపులారిటీని సాధించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. పెళ్లి చూపులు చిత్ర విజయంతో వర్ధమాన హీరోగా గుర్తింపు పొందిన మీరు అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల ఘన విజయంతో వర్తమాన కథానాయకుడు అనిపించుకున్నారు. జయాపజయాలకు అతీతంగా యువతకు నచ్చే విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల ఆధారాభిమానాలను సొంతం చేసుకున్న మిమ్ములను ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ తెలంగాణ కాంతారావు చలనచిత్ర అవార్డుకు ఎంపిక చేసిన మా జ్యూరీ సభ్యుల నిర్ణయాన్ని అభినందిస్తూ శుభాభినందనలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవస్థీకరించిన చలనచిత్ర అవార్డులలో భాగంగా బిఎన్ రెడ్డి చలనచిత్ర అవార్డును ప్రముఖ దర్శకులు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ సుకుమార్ గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. గౌరవనీయులైన సుకుమార్ గారు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి దక్షిణ భారత దర్శక నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరున తెలంగాణ ప్రభుత్వం వ్యవస్థీకరించిన బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుతో మిమ్మల్ని సత్కరించడం సముచిత సత్కార్యంగా భావిస్తున్నాం. నైతిక విలువలకు, సామాజిక బాధ్యతకు పట్టం కడుతూ స్వీయ దర్శకత్వంలో కీర్తిశేషులు బిఎన్ రెడ్డి గారు రూపొందించిన వందే మాతరం, మల్లేశ్వరి, బంగారు పాప, రంగుల రాట్నం వంటి చిత్రాలు తెలుగు సినిమా గౌరవ ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశాయి. దర్శకుడుగా తన 3 పదుల ప్రస్థానంలో బిఎన్ రెడ్డి గారు కేవలం 11 చిత్రాలకే దర్శకత్వం వహించినప్పటికీ రాశికన్నా వాసి ముఖ్యం అన్న చందంగా ఆయన చిత్రాలకు జాతీయ స్థాయిలో బహుమతులు, ఆయనకు పద్మభూషణ్, డాక్టర్ ఆఫ్ లెటర్స్ వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి. అదే పంథాలో మీరు కూడా రాశికి ప్రాధాన్యత ఇవ్వకుండా సృజనాత్మక విలువలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందిస్తూ అద్భుత విజయాలను అందుకుంటూ ప్రజల రివార్డులను, ప్రజాప్రభుత్వాల అవార్డులను సాధించడం అభినందనీయం. ముఖ్యంగా ఆర్య 2, 100% లవ్, నాన్నక ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాల రూపకల్పనలో మీరు కనబరిచిన క్రియేటివ్ వాల్యూస్ యువతరం దర్శకులకు ఇన్స్పిరేషన్గా నిలవటమే కాకుండా ఆర్ట్ అండ్ కామర్స్ కెన్ ట్రావెల్ టుగెదర్ అని నిరూపించాయి. గతంలో మీ అభిమాన దర్శకుడు ఎవరు అని తెలుగు యువతను అడిగితే పొరుగు రాష్ట్రాల దర్శకుల పేర్లు లేదా హాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పేవారు. ఇప్పుడు సుమసున్నిత భావోద్వేగాలను సుకుమారంగా ఆవిష్కరించగల సుకుమార్ మా అభిమాన దర్శకుడని చెప్పేంతగా మీరు యువతను ప్రభావితం చేయటం అభినందనీయం. ఒకవైపు వ్యక్తిగత స్థాయిలో దర్శక రచయితగా మీరు అద్భుత విజయాలను సాధిస్తూ, మరోవైపు సుకుమార్ రైటింగ్స్ ద్వారా నవతరం దర్శకులను, నటీనట సాంకేతిక వర్గాన్ని పరిచయం చేస్తూ చిత్ర పరిశ్రమ ప్రొడక్టివిటీకి దోహదపడుతున్న మిమ్ములను ప్రతిష్టాత్మక బిఎన్ రెడ్డి చలనచిత్ర అవార్డుకు అన్ని విధాల అర్హులుగా భావించిన మా జ్యూరీ సభ్యుల ఎంపికను స్వాగతిస్తూ శుభాభినందనలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.